సీత గారు కాస్త పులి సీతగా మారడానికి రీజన్ ఏంటి? అది ఇంటి పేరా లేకపోతే ఏంటది? సీతా మహాలక్ష్మి బేసిక్గా నా పేరు. సో అది మా వారిచే సజెషన్ అండి, పులి సీత పెట్టు అని. మీ యొక్క క్యారెక్టర్ ఫస్ట్ మూవీ ఎక్కడ మొదలైంది, ఎవరు? సినిమా పేరు ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ అంటే ఎట్లా మనం యాక్టింగ్ చేసే ఆర్టిస్ట్ అంటారు కదా, అలా కాకుండా ఒక పర్సన్ని మర్డర్ చేయడం కూడా ఒక ఆర్ట్ కదా, దట్ ఈస్ ఆర్టిస్ట్. కొంపదీస్ మీరు ఏమైనా మటర్లు చేస్తారా? లేదు, నేను చేయలేదు. ఓకే. ఆ మూవీలో ఏంటనే సస్పెన్స్ అన్నమాట, చెప్పకూడదు. సో ఏంటి అకౌంటెంట్ సడన్ గా ఇలా ఇండస్ట్రీలోకి టర్న్ అవ్వాలని? లేదండి, అకౌంటెంట్ ఏంటి, నా దానికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి వచ్చి చెప్పాడేమో నాకు తెలీదు. నేను సింగర్ అవ్వాలనుకున్నానండి, బేసిక్గా యాక్టర్ అవ్వాలని నాకు తెలీదు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ దేవర మూవీ, F3 మూవీ, ఇలా బోల్డ్ అండ్ మూవీస్లో కూడా మంచి మంచి పేరు తెచ్చుకున్న పులి సీత గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నాళ్ళు అవుతుంది? అసలు వచ్చిన తర్వాత ఎవరికైనా కానీ బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగు పెడుతున్నారంటే ఖచ్చితంగా అది ఎంట్రీ మాత్రం అంత ఈజీగా దొరకదు. సో ఆ పడిన కష్టాలు కానీ, సర్లేండి కష్టాలు అనడం కంటే అసలు సినిమా కష్టాలంటే ఇంకా బాగుంటుందేమో. ఓకే, ఇలాంటివన్నీ కూడా బోల్డ్ అయిన విషయాలు అనేది కూడా పులి సీత గారితో కూడా మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, బాగా నిండుగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. తెలుగింటి అమ్మాయి ఒక ఇల్లాలు ఎలా ఉంటుందో, సో కంప్లీట్గా మిమ్మల్ని చూస్తుంటే అలా ఉంది. మా ఫ్రేమ్కి అందాన్ని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో బిస్కెట్లు వేయట్లేదు? లేదు, నేను అట్లా అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉండే జనరేషన్లో ఎంత ఫాస్ట్గా ఉంటారో మనకు తెలుసు, చూస్తూనే ఉంటాము. సో మనకి ఎందుకండి, ఆల్రెడీ పెళ్ళై నాకు 3 పిల్లలు ఉన్నారు. చక్కగా భర్త, అత్త, మామలతో హ్యాపీగా ఉన్నాను. సో అలాంటప్పుడు యా, ఏంటంటే చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తున్న టైంలో కూడా సో యాక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఒక ట్రెండీ ఫ్యాషన్ గా కానీ, సో ఇప్పుడు ఉన్నట్టు వెస్ట్రన్ కల్చర్లో సో ఇట్లా వచ్చేవాళ్ళు. బట్ ఇలా మేము చూసి మాకు కూడా హ్యాపీ అనిపించింది, ఓ తెలియనింటి. సో అలా సో అంటే ఎవరికి వాళ్ళ ఇది ఉంటుంది కదండి. నాకు ఇలా ఇష్టం అంటే ఏదో ఎక్స్పోజ్ చేయాలి, ఏదో పెద్ద జుట్టు పోసుకొని వచ్చేయాలి, ఏదో ఒక మాదిరిగా ఉండాలి. నేను ఏ స్థాయికి వెళ్ళినా కూడా, ఇంతకన్నా తక్కువ స్థాయికి వెళ్ళినా కూడా నేను ఇలానే ఉంటాను. సో నేను నా యొక్క ఉన్నత ఇదిని నేను కోల్పోను ఇప్పటికి. సో నేను మొదటి నుంచి ఎలా నా వే ఆఫ్ డ్రెస్సెస్ కానీ ఎలా అయితే స్టార్ట్ అయిందో, నేను నా ప్రాణం పోయేంత వరకు ఇదే డ్రెస్లో ఉంటాను, ఇలానే ఉంటాను. ఏ స్థాయికి వెళ్ళినా వెళ్ళని, ఎంత స్టార్డమ్ అయినా రాని. మీ పేరు గురించి అనేటప్పటికీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో సీత గారు కాస్త పులి సీతగా మారడానికి రీజన్ ఏంటి? అది ఇంటి పేరా లేకపోతే ఏంటది? యా, ఇంటి పేరండి. బేసిక్ గా ఇన్స్టాగ్రామ్ లో సీతా మహాలక్ష్మి బేసిక్ గా నా పేరు. ఆ సీతా మహాలక్ష్మి అనేది చాలా లాంగ్ గా ఉంది కదా, అందుకని సీత పెట్టాను. సీతానే పిలుస్తారు అందరూ. నేను సీతా మహాలక్ష్మి పెట్టుకుని అందరూ సీతానే పిలుస్తారు. ఎవరో ఇంట్లో మా అత్త, మా మామయ్య వచ్చేసి లక్ష్మి అంటారు, మా అత్తమ్మ సీత అంటది. వాళ్ళకి ఇష్టం అనమాట సీతా పేరు పెట్టి పిలవడం. ఇంకా ఈ యూట్యూబ్కి ఇది ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఇంటి పేరు పులి కదా, సరే పులి సీత అని పెడితే బాగుంటుందని ఎవరు సజెస్ట్ చేయలేదు, అది నేనే పెట్టాను. మా వారుండి సీత పులి పెట్టే కన్నా పులి సీత పెట్టవే అన్నాడు. నేను పులి సీత ముందు సీత పెట్టి తర్వాత పులి పెడదాం అనుకున్నా. ఇలా వద్దు, ముందు పులి పెట్టి తర్వాత నీ పేరు పెట్టే బాగుంటుంది అని అంటే, ఏంటి ఇంటి పేరేనా అని చెప్పేసి అన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా ఇదైతే నీకు ఇంటి పేరు ఇదే కదా, సర్వస్వం అంతా ఇదేనే కదా అని చెప్పేసి అన్నాడు. సో అది మా వారిచే సజెషన్ అండి, పులి సీత పెట్టు అని. అంటే ఇంతకు పేరులోనే కాకుండా మీ యొక్క యాటిట్యూడ్ కానీ అది కూడా పులిలాగానే ఉంటుందంటగా, పడేయడం కానీ అలానే అనేది. ఓకే, సో ఏదైనా ఒక చెప్పినప్పుడు నాకు ఎందుకులే, చాలామంది అందరూ మనకెందుకులే, ఏదైనా ఒకటి జరుగుతుందంటే మనకెందుకులే, మన పని ఏదో మనం చూసుకుందాము అని అనుకుంటారు. మా వారు కూడా నేను ఏదైనా మాట్లాడినప్పుడు నీకెందుకే అని అంటాడు. ఇంతకు ముందు ఆయన నాలో ఉండే భావాలను చూసి, ఓహో ఈ పిల్ల ఇలా కాదు, ఏదైనా జరిగితే కళ్ళ ముందర చూడలేదు, అది ఎవరైనా మన దగ్గరికి వచ్చి రూపాయి అడిగినప్పుడు కానీ, ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి ఇలా ప్రాబ్లం అన్నా కానీ, ఎందుకోనండి నాకు ఆ మనసు అట్లా ఇది చెల్లిస్తుంది అనమాట, ఉండలేను. సో ఏదో ఒకటి మాట్లాడతాను, మాట్లాడగలిగేటట్టుంటే నా సాయశక్తిలో మాట్లాడతాను. ఏదన్నా హెల్ప్ చేయగలిగేటుంటే పక్కన అబ్బాయిని తీసుకొచ్చి చేస్తాను. ఇప్పుడు అప్పుల పాలైపోయావు. ఇప్పటికి ఎంత అప్పు ఉంది ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ ఉందండి ఒక 3-4 lakh. ఎక్కువ అప్పులంటే ఎక్కువేం కాదులేండి, మామూలుగా సాధారణమైన అప్పులు. ఓకే, అదే. మరి ఎంత ప్లస్ లో ఉన్నారు? ప్లస్ ఏం లేదండి, నాకు ఎంతవరకు కావాలో నా బిడ్డల చదువులకి. సో అత్త మామకి బాగాలేదు కదా, పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి ఏదైనా హెల్త్ షుగర్ అంతా ఉంటే ట్యాబ్లెట్స్కి,
నా ఇంటి వరకు ఈ పొదుపులు ఈఎంఐలు ఇవన్నీ ఉంటాయి కదా, ప్రతి ఒక్క కామన్గా ఉండేటి సేమ్ నాకు కూడా అవే ఉన్నాయి. నాకు అంతవరకు ఉంటే చాలండి, అంతకు మించి ఎక్కువ అత్యాశ కూడా నాకు లేదు, రాదు కూడా. ఓకే. సో ఇవన్నీ మాట్లాడుకున్నాం, కానీ మీ సినీ జర్నీ అనేది అసలు ఫస్ట్ దేవర మూవీ గురించి మాట్లాడుకున్నాం, ఎందుకంటే అది రీసెంట్గా మీకు మంచి పేరు అనేది తీసుకువచ్చింది. అవును. సో మీ యొక్క క్యారెక్టరైజేషన్ కానీ ఎన్టీఆర్ గారితో ఎలా ఉండింది ఏంటి? ఎన్టీఆర్ గారితో ఇది మొన్న తీసిన దాంట్లో ఆయన ఎన్టీఆర్ గారితో కాంబినేషన్ లేదు. సో సెకండ్ పార్ట్కి ఉంటుంది అని అన్నారు. అది జస్ట్ ఇంట్రడక్షన్ లాగా అనమాట. నేను వస్తాను, నేను వచ్చి శ్రీకాంత్ గారితో మాట్లాడి ఏంది కుదిర్చి నిప్పెట్టినది నీ కూతురు అని చెప్పేసి ఆ అమ్మాయి మీదకి వెళ్ళి పిలుస్తూ అంటే వీళ్ళు పిలవరు, ఆ లోపల నేను వెళ్ళి ఆ డోర్ బద్దలు చేసుకుంటే అమ్మాయి స్నానం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక మాట మాట్లాడి తిట్టేసి వచ్చేస్తాను. అసలు ఈవిడ ఎవరు, వీడికి ఎందుకు వచ్చింది, ఎందుకు ఆ అమ్మాయి మీద తిట్టింది అనేది సెకండ్ పార్ట్, అదే నా వర్షను. జాన్వీ గారితో మాత్రం ఉండింది కదా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయి ఫస్ట్ సినిమా, అండ్ దట్ నాకు కూడా ఆ అమ్మాయి మాట్లాడడం కూడా ఫస్ట్ నాతోనే, నేనే ఆవిడతో మాట్లాడడం చాలా హ్యాపీ అనిపించింది. ఇంట్రడక్షన్ షాట్ అది నెక్స్ట్ అదే ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఆవిడ ఇంట్రడక్షన్. అవును, ఎస్ కరెక్ట్ మీరు చెప్పింది. ఆవిడ ఫస్ట్ ఏదైతే చూపిస్తారో అక్కడ నేను తిట్టడం అనేది చాలా హైలైట్ అయింది ఆ సీన్. బాగుంది, ఆ స్లాంగ్ కూడా బాగుంది. ఏంటంటే కంప్లీట్ అది వైజాగ్ సైడ్ స్లాంగ్ ఏదో సంథింగ్ నిప్పెట్టినది అని అంటే అది వేరేది కదా. అంటే చిత్తూరు ఏందే నిప్పెట్టినది, నిన్న మా కాబోయే అల్లుడు బట్టలు అదికివ్వడానికి పోతే నీ కూతురు తంగ కనిపించి సిగ్గుపడుతూ ఓరకంటతో చూసి నవ్విందంట. మీ తంగ కాడంటే ఇష్టం ఉందేమోనని రేపు పెట్టుకోవాల్సి రకాల కొద్ది రోజులు వాయిదా వేయమంటున్నాడు. ఈరోజు అటు ఇటు తేలిపోవాలి, పిలువు నీ కూతుర్ని. అది ఏ స్లాంగ్ చెప్పడం కూడా కొంచెం కష్టం చెప్పడం అంటే వాళ్ళు అదేగే చెప్పారు. నాకు ఏదైనా చెప్పారు అంటే అది టక్కన పట్టుకుంటాను నేను, అది నాకు కష్టమే లేదు. డైలాగ్స్ వర్షన్ వస్తే మటుకు సమస్య లేదు, నేను చాలా తొందరగా నేర్చేసుకుంటాను. ఒకసారి నేర్చుకున్నానంటే ఇంకా బ్రెయిన్లో నుంచి పోదు అది. ఓకే, అంటే ఈ దేవర్ మూవీ గురించి ఓకే, అంటే F3లో మాత్రం మీకు మంచి పేరు వచ్చింది కదా. అవును, వెంకట్రావు పెళ్ళ ఇప్పుడు కూడా అంటారు, నేను ఏదన్నా యూట్యూబ్లో లైవ్ అట్ట చేసినప్పుడు అయ్యో వెంకట్రావు పెళ్ళని చూసాను, నాకు బాగా ఇది వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా వెంకట్రావు పెళ్ళం వైఫ్ క్యారెక్టర్ వెంకట్రావు పెళ్ళని చూసాము. అది అంటే ఒక మనిషి డైలాగ్ మాట్లాడకుండా జస్ట్ ఓన్లీ విత్ ఎక్స్ప్రెషన్స్. అప్పుడు వెంకటేష్ గారు నేను వెంకట్రావు పెళ్ళని చూసాను బాయ్ అన్నప్పుడల్లా ఇలా పెట్టుకుని ఇలా సిగ్గు ఇలా పెట్టి ఫైట్ సింగ్తో ఇలా పెట్టి సిగ్గుపడటం అనేది అది చాలా బాగా, అది క్రెడిట్ గోస్ టు అనిల్ రావుపూడి సార్. ఆయన ఒక్కొక్క క్యారెక్టర్ని అలా ఇది చేస్తారనమాట. వెరీ గుడ్ పర్సన్. అంటే రీసెంట్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంలో మీకేం క్యారెక్టర్ ఏమో అంటే నాకు అప్పుడు అందులో ఏం లేదని చెప్పారు. ఆఫీస్కి వెళ్ళాను కానీ ఈ మూవీలో ఏం లేవు, అంతే పెద్ద క్యారెక్టర్స్ లేవు కదా. ఇప్పుడు మనం చూసాం కదా, లేవు అని చెప్పేసి అన్నారు. ఓకే సరే, సో నెక్స్ట్ ఇప్పుడు లేకపోతే నెక్స్ట్ మూవీలో ఇస్తారులే అని చెప్పేసి. ఓకే, నైస్. ఇంతకు మీ ఫిల్మోగ్రఫీలో చూసుకుంటే సుమారు ఒక 20+ మూవీస్ చేశారా? 25 అబోవ్ ఉంటుందండి. 25 అబోవ్. నెక్స్ట్ ఆర్టిస్ట్ అనే మూవీ గ్లిమ్స్ కూడా మీరు యూట్యూబ్లో కొడితే చూడొస్తే వస్తుంది. సో అందులో కూడా నా రోల్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ మూవీలో కూడా ఆర్టిస్ట్ అనేది అది ఎలా అంటే సినిమా పేరు ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ అంటే ఎట్లా మనం యాక్టింగ్ చేసే ఆర్టిస్ట్ అంటారు కదా, అలా కాకుండా ఒక పర్సన్ని మర్డర్ చేయడం కూడా ఒక ఆర్ట్ కదా, దట్ ఈజ్ ఆర్టిస్ట్. కొంపదీస్ మీరు ఏమైనా మర్డర్లు చేస్తారా? లేదు, నేను చేయలేదు. ఆ మూవీలో ఏంటనే సస్పెన్స్ అనమాట, చెప్పకూడదు. ఆ మూవీ చూస్తే అర్థమవుతుంది. సో ఆ మూవీ నెక్స్ట్ ఫెబ్లో రిలీజ్ అనుకుంటున్నారు, ఇంకా ఏ విషయం అని చెప్పలేదు. సో ఆ మూవీ గురించి ఆడిషన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టినప్పుడు సో అందరం మాట్లాడదాం, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మీడియా వాళ్ళందరూ మీరు ఏంటంటే ఆ చంపడం అనేది కూడా ఒక ఆర్ట్ అని చెప్పేసి కొత్త రకంగా చెప్పబోతున్నారు చూసారా. మరి అంతే కదా ఆర్ట్. ఓకే, నైస్. అది చాలా బాగుందండి అసలు మూవీ, చాలా బాగా కూడా వచ్చింది. రిషి గారు డైరెక్టరు అసలు ఎంత అద్భుతంగా తీశారు అని అంటే నిజంగా తన యొక్క ఆ కష్టాన్ని ఆ మూవీ మీద చూపించారు. చాలా బాగుందండి, ఎక్స్ట్రాడినరీ అసలు. నేను ఆ మూవీలో చేశానని చెప్పట్లేదు, చేశాను కాబట్టి ఈ విధంగా చెప్పట్లేదు. మీరు ఒకసారి చూడండి, పెట్టున్నారు అందరు యూట్యూబ్. మీరు ఆ లైన్ చెప్పేటప్పటికే అరే అని నాకే విచిత్రంగా అనిపించింది. అవును కదా, అరే ఏంటిది, అవును దాన్ని కూడా ఆర్టే అంటారు కదా అని ఒక రకంగా ఒప్పుకోవాలనిపిస్తుంది, కానీ ఒప్పుకోకూడదు.
ఒప్పుకోకూడదు, కానీ అది ఏంటి అనేది మీరు ఆ మూవీ చూస్తే అర్థమవుతుంది. ఏంటబ్బా ఇతను ఆర్టిస్ట్ అని మూవీ పెట్టాడు, అన్ని మర్డర్స్ ఉన్నాయి, ఏంటి అసలు ఏంటి కథ అని దాని లోపలికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది అద్భుతాలన్నీ. అస్సలు ఎంత బ్రెయిన్ అండి డైరెక్టర్ గారికి. అయి ఎట్లా రాశాడా ఈ మనిషి అన్నట్టు అనిపించింది నాకు. ఇంత స్పష్టంగా ఇప్పుడు చాలా మంది డైరెక్టర్లు చాలా పెద్ద సినిమాలు తీస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ డైరెక్టర్లో ఇతను అసలు వేరే లెవెల్ అండి టాలెంట్. అస్సలు నాకే ఓకే సరే రేపు ప్రజలు చెప్తారు ఏ విషయమైనని, ఎక్కువ చెప్పకూడదు. అద్భుతం. మీరు ఫస్ట్ మూవీ ఎక్కడ మొదలైంది, ఎవరితో? నా ఫస్ట్ పిక్చర్ వచ్చేసి జై జానకి నాయక, మా డైరెక్టర్ బోయపాటి సార్ మాట్లాడారు అనమాట. వెళ్ళాను, వెళ్తే అక్కడ లోపల సార్ ఉన్నారు అని అంటే ఫస్ట్ టైం కదా, ఇదేంటి చిన్న యాక్టర్లు కూడా పెద్ద డైరెక్టర్లు కలుస్తారా, అప్పటికే ఆయన స్టార్డమ్ ఇది ఉంది. నా ఫస్ట్ పిచ్ జై జానకి నాయక అది. వెళ్ళంగానే నమస్తే సార్ అంటే నమస్తే అమ్మా, ఎక్కడ ఏ ఊరు అని చెప్పేసి అడిగారు. సార్ సోన్ అని చెప్తే కూర్చోమ్మా, యాక్టింగ్ ఇంతకుముందు చేశారా ఏంటి అంటే నాకు ఏమీ తెలియదు సార్, ఇదే ఫస్ట్, ఎవరో చెప్తే ఇట్లా కొత్త వాళ్ళకే ఇస్తున్నారంట అవకాశం అని చెప్తే ఇలా వచ్చాను అంతే సార్ అంటే, అచ్చా అవునా, ఇంతకుముందు ఏం చేస్తున్నా అంటే నేను అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నాను సార్ అని చెప్పాను. చెప్తే అవునమ్మా ఓకే, ఏదన్నా డైలాగ్ చెప్తారా అంటే అప్పుడు ఒక డైలాగ్ చెప్పాను, ఏమంటివి అని డైలాగ్ చెప్పాను. అది సారు ఎక్స్ప్రెషన్స్ ఏమీ లేవు, వింటా ఉన్నాడు. అయిపోయిందా అన్నాడు. అయిపోయినాక ఓకే బాగా చెప్పావు అని చెప్పేసి అన్నారు. ఓకే మీ నెంబరు మీ ఫోన్ నెంబర్ అక్కడ ఇచ్చేసి వెళ్తే మీకు కాల్ వస్తుంది చెప్తానమ్మా అన్నాడు. సో నాకు ఫస్ట్ అట్లా అయినా ఒక మంచి మనసుతో నాకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది బోయపాటి గారు. సచ్ ఏ గుడ్ పర్సన్ అండి, వెరీ గుడ్. సో సార్ మిమ్మల్ని జై అని అలా ఇంట్రడక్షన్ ఇచ్చారనమాట మీకు. బాగుంది, పెట్టిన ఒక్క సీన్ అయినా ఒక్క సెకండ్ అలా వచ్చినా కూడా బాగుంది. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట అది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అమ్మను మర్చిపోలేను, ఆవు పాలను మర్చిపోలేను, అట్లా బోయపాటి సార్ని కూడా మర్చిపోలేను. అసలు అద్దరగొట్టేశారు అసలు. ఈ ఒక్కడ ఇలా మామూలు రిపీట్లో లూప్లో వేసుకుంటారు. నిజంగా అంతే కదండి, నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది తను సారు. నాకు యాక్టింగ్ రాకపోయినా ఫస్ట్ టైము ఆయన చెప్పి చేయించుకున్నారు అక్కడ ఆ లొకేషన్లో. అట్లా మనకు అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఇలా మూవీస్ చేస్తూ ఉన్నారు. సో బిఫోర్ అయితే అకౌంటెంట్. ఓకే. సో ఏంటి అకౌంటెంట్ సడన్గా ఇలా ఇండస్ట్రీలోకి టర్న్ అవ్వాలని? లేదండి, అకౌంటెంట్ ఏంటి నా దానికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత చాలా ఉండే. వెల్లంకి స్వీట్ హోమ్స్లో నేను సేల్స్ గర్ల్గా, అంటే అన్ని బ్రాంచెస్ వాళ్ళకి 3-4 బ్రాంచెస్ ఏమో ఉన్నాయి వెల్లంకి, వాళ్ళకి మీకు తెలిసే ఉంటుంది వెల్లంకి స్వీట్స్ అని. అందులో నేను బ్రాంచ్ మేనేజర్గా అక్కడ మేనేజర్గా పనిచేశాను, తర్వాత సేల్స్ గర్ల్గా పనిచేశాను. అక్కడి నుంచి కొన్ని అనివార్యమైన కారణాల వల్ల వాళ్ళు తీసేస్తే అక్కడి నుంచి అంటే వాళ్ళు అన్నారు అంటే ఏంటి అని అంటే మమ్మల్ని కాదని ఎలా చేయగలుగుతారు, ఎలా బతకగలుగుతారు అని అంటే, నేను తప్పు చేయనప్పుడు ఇప్పుడు తల వంచుకోను, నేను తప్పు చేస్తే తలదించుకుంటా. వాళ్ళు ఎవరైనా సరే నాది మిస్టేక్ అయిపోయిందని క్షమించండి అని చెప్తాను. నేనే తప్పు చేయకుండా పడాలంటే నా వల్ల కాదు. ఓకే అని చెప్పేసి 11:30 అప్పుడు అయితే వెళ్ళిపోండి అమ్మా అని చెప్పేసి అన్నారు. వచ్చాను, వచ్చి మాదాపూర్ కావూర్ హిల్స్ బస్ స్టాండ్లో కూర్చొని కళ్ళ నిండా నీళ్లు. సో చిన్నపిల్లలు అప్పుడు మేము హైదరాబాద్కి వచ్చేసరికి కొంచెం ఊర్లో ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల హైదరాబాద్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత అయ్యో ఫుడ్ పెట్టే జాబ్ పోయిందే ఎలా అని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలో అక్కడికి ఒక బస్సు వచ్చింది. సో ఇంటికి వెళ్ళడం కోసం కావూర్ బస్ స్టాండ్లో అక్కడ మాదాపూర్ కావూర్ హిల్స్ అక్కడ ఎక్కిన తర్వాత ఒక అమ్మాయి డ్రెస్ వేసుకొని ఉంది. ఏందబ్బా ఈ అమ్మాయి డ్రెస్ వేసుకుని ఎక్కడ పని చేస్తుంది ఏంటని పోయి అమ్మాయిని అడిగా, ఎక్కడ పని చేస్తున్నావు అని, సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్గా చేస్తున్నాను అక్క అని అంటే, మాకు ఇస్తారా అవకాశం ఉంటుందంటే ఎందుకు రక్క ఇస్తారని చెప్తే నెక్స్ట్ డే వెళ్తే ఇక్కడ మన గచ్చిబౌలి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్గా జాయిన్ అయ్యాను. నా శాలరీ 7,500 ఫస్ట్. ఇక్కడ ఉన్నప్పుడు 10,000 ఇచ్చేవాళ్ళు, అక్కడికి 7,000 అయినా కొంచెం తగ్గిపోయింది, అయినా పర్వాలేదు. ఇదంతా ఒక 10 years బ్యాక్, 11 years బ్యాక్ జరిగింది ఇది. ఇప్పుడు నేను వచ్చి 9.5 years అవుతుంది కదా ఇండస్ట్రీకి వచ్చి. సో దానికి ముందు జరిగినాయి అనమాట, 12 years అవుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి సేల్స్ చేస్తామంటే వాళ్ళు అక్కడ రాజుగారు వీళ్ళందరూ ఉన్నారు కదా, సౌత్ ఇండియా ఆర్ఎస్ బ్రదర్స్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ అమ్మాయి బాగా మాట్లాడుతుంది, అసలు ఏం అప్పటి వరకు నేను ఏం చదువుకున్నా ఎవరికి తెలియదు అనమాట. సేల్స్ గర్ల్గా నేను ఎంతవరకు చేయగలుగుతా, నేను 5లోనే ఉండిపోయా. అడిగినప్పుడు ఇట్లా సోన్ అని చెప్తే, ఇట్లా ఇంత చదువుకొని ఇక్కడ ఎందుకు అమ్మాయి నువ్వు, నీకు కంప్యూటర్ వచ్చానని చెప్పేసి అంటే వచ్చు సార్ అని చెప్పాను. ఆ తర్వాత ఇంకా అక్కడ వచ్చి నేర్చుకున్న తర్వాత వాళ్ళు టాలీ వచ్చానంటే నేర్చుకుంటాను సార్ అని చెప్పేసి పక్క నేర్చుకొని ఒక పక్క జాబ్ చేస్తూనే సేల్స్ గర్ల్గా చేస్తూనే
టాలీ నేర్చుకొని ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత నన్ను అకౌంట్ సెక్షన్లో అకౌంటెంట్గా జాయిన్ చేసుకున్నారు. ఆర్ఎస్ బ్రదర్స్ రిటైల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా సనత్ నగర్లో. సో అక్కడ నేను ఎదిగినప్పుడు అక్కడికి వీళ్ళు యాడ్స్ వాళ్ళు వస్తూ ఉంటారు కదా, అక్కడ ఒక డైరెక్టరు చూసి నేను ఉన్నప్పుడు ఈ అమ్మాయి బాగుంది, హోమ్లీ లుక్ ఉంది, మూవీస్లో ట్రై చేయొచ్చు కదా అని అన్నారు. అక్కడ పడింది బీజం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చి చెప్పాడేమో నాకు తెలీదు. నేను సింగర్ అవ్వాలనుకున్నానండి, బేసిక్గా యాక్టర్ అవ్వాలని నాకు తెలీదు. అనుకుంటే ఆయన చెప్తే నాకు తెలీదు సార్ అంటే, అట్లేంటి మేడం ఇప్పుడు పలానా బోయపాటి గారు డైరెక్టరు అందరికి అవకాశాలు ఇస్తున్నారు, కొత్త వాళ్ళకి ఒకసారి వెళ్ళండి అని చెప్పేసి చెప్పారు. అప్పుడు ఆ నెంబర్ ఇస్తే అక్కడి నుంచి అక్కడ కో డైరెక్టర్ రమణ గారు ఉండే, ఆయనకి కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తే అక్కడికి వెళ్ళాను. అది నా జర్నీ. సో ఫస్ట్ మీరు అంటే మన జై జానకి నాయక మూవీకి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? అప్పుడు 4,000 ఏమోనండి. 4,000 4,000 పర్ డే. ఓకే, ఎన్ని డేస్ చేశారు షూట్? అది మొత్తం 7 డేస్ 8 డేస్ చేసాం. ఓకే, అంటే మీరు చేసే ఆర్టిస్ట్ కంటే మీరు చేసే రీల్స్ బాగా ఫేమస్ అంట కదా? ఏమోనండి, అది మీరు చెప్పాలి. అంటే అదే, సో మీరేమనుకుంటున్నారు అంటే ఫాలోవర్స్ వైస్ కానీ ఎవ్రీథింగ్? అంటే రీల్స్ చేస్తాను కానీ నాకు డాన్స్ చేయడం రాదు. ఒకవేళ వచ్చినా కూడా నేను డాన్స్ చేయడం నాకు ఇష్టం ఉండదు. నేను ఏదైనా ఒక పాట హావభావాలు నా ఫేస్ ఎక్స్ప్రెషన్లో చూపిస్తా. చేతులు మొహం ఇంతవరకే ఉంటుంది, ఎక్కువ నేను డాన్స్ వేసి చూపించను. అందరు చాలామంది అంటారు ఏంటి డాన్స్ వేయచ్చు కదా, అన్నిటికీ ఒకటే ఎక్స్ప్రెషన్ అంటే, ఒక్కొక్క పాటకి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కళ్ళతోనే ఎక్స్ప్రెషన్ చేయడం అనేది నాకు ఇష్టం. అట్లా చేయడం స్టార్ట్ చేశాను, అవి బాగా ఇదయ్యాయి అన్నమాట. అందుకే వెంకటరావు పెళ్ళం అనేటప్పటికి బాగా ఎక్స్ప్రెషన్ చూపించారు, అదే కడుపుబ్బా నవ్విచ్చేసారు మీరు. అది చాలా బాగా ఇదైందండి. నాకు డైరెక్టర్ గారు చెప్పలేదు ఆ విషయము, ఇట్లా ఉండాలి, సిగ్గుపడుతూ ఉండాలని చెప్పారు. కానీ దాన్ని నేను ఓన్ చేసుకొని నిజంగా ఆ క్యారెక్టర్లోకి లీనమైపోయా. అంటే మీరు సో డాన్స్ చేయరు, ఏం చేయరు, కానీ మీ రీల్స్లో మాత్రం కర్ర తిప్పడం మాత్రం భలే తిప్పుతారండి. కర్ర సామో నార్మల్గా కూడా ఉండదు. తెలిసిపోయిందా? ఇది ఎప్పటి నుంచి అలవాటు? మరి తెలిసిపోదా మేడం? ఏంటంటే అబ్బాయిలు కర్రసాము చేస్తున్నారంటే ఓకే అని అనుకోవచ్చు, కాకపోతే పులి సీత గారు కూడా అద్భుతంగా కర్రసాము, అది కూడా 2 చేతులతో. నాకైతే అది చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఓకే, సో ఇది ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి మొదలైంది, లేకపోతే చిన్నప్పటి నుంచి ఉందా? లేదండి, ఏదో ఒక మూవీ కోసము నేర్చుకోమన్నారు. సో ఆ మూవీ అయితే చేయలేదు కానీ కర్రసామ అయితే నేర్చుకున్నా. 2 డేస్లో నేర్చుకున్నా. ఓకే, 3 క్లాసులు. అంటే రోజు మార్నింగ్ వచ్చేవాళ్ళు, మార్నింగ్ వచ్చి ఒక 1 అవర్ నేర్పించేవాళ్ళు. సో ఆ 3 క్లాసుల్లో నేర్చేసుకున్నా. ఏదైనా ఏకసంతాగ్రహి అంటారు కదా, డ్రైవింగ్ కానీ అదంతా చాలా ఈజీగా నేర్చుకున్నానండి. 1 డేలో నేర్చుకున్న కార్ డ్రైవింగ్ అదంతా. ఏముంది సింపులే కదా అని ఒకటి మైండ్లో అనుకుంటాను. తర్వాత కొన్ని కష్టం అనిపిస్తాయి కానీ కొన్ని సింపుల్గానే అయిపోతాయి. మనం సింపుల్గా తీసుకున్నాం అనుకో, అది కూడా సింపుల్గానే అయిపోతుంది. కష్టంగా అనుకుంటే కష్టంగా అనిపిస్తుంది. సో ఇలా కర్రసాము, డ్రైవింగ్ ఇలా కాకుండా మీకు సంబంధించిన ఏదైనా డిఫరెంట్ ఏమైనా ఉన్నాయా? స్విమ్మింగ్ వచ్చండి, స్విమ్మింగ్ వచ్చు, అది కూడా కొత్తగా నేర్చుకున్నాను. ఇప్పుడు నీళ్లు తెచ్చి బాగా చెప్పండి మేడం. ఈత వచ్చండి. ఈత వచ్చు. మరి వెంకటేష్ గారి సినిమాల్లో ఏమొచ్చాడంటే ఈత వచ్చేసారు అన్నట్టుంది మ్యామ్ మీరు చెప్పేది. సో మీ ఇన్స్టాలో ఫాలోవర్స్ కానీ సో సుమారు 4,20,000 మంది. అవును. సో అంతమంది రావడం అంటే అంత ఈజీ కాదు. సో ఇలా పెంచుకుంటూ వెళ్ళడానికి సో 4,55,000 మంది. 55,000 మంది. నేను చూసినప్పుడు అంత ఉన్నారేమో ఏమో, కానీ రోజుకి పెరిగిపోతూ ఉన్నారు. సో మెయిన్గా సో ఇట్లాంటి రీల్స్ కానీ ఏమన్నా చేస్తూ ఉన్నారు? 1.5 year అందులో దట్టు. 1.5 yearలోనేనా ఇంత తక్కువ టైంలో అంతమంది ఫాలోవర్స్ రావడానికి గల రీజన్ ఏంటనుకుంటున్నారు? అభిమానం అండి. ఇప్పుడు ఈరోజు ఎంత పెద్ద స్టార్ అవ్వడానికైనా, ఎంత పెద్ద హీరో అవ్వడానికైనా దానికి కారణం ఎవరు? మనమే. అంటే చూసే ప్రేక్షకులు, వాళ్ళు నన్ను అంత ఆదరిస్తున్నారు. వాళ్ళందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. దట్టు ఏంటంటే నా పొలిటికల్ కెరియర్ కూడా ఒకవేళ నేను సక్సెస్ అయితే కనుక, అవుతాను అనుకోవట్లేదు, ఎందుకంటే ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే ఇది ఏమంటారు ఈజీ కాదు. ఒకవేళ ఇట్లాంటి ఎందుకు అంటే మన దగ్గర మనీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, పెద్దవాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు, రాదు అని అనుకుంటున్నాను. ఒకవేళ వస్తే నన్ను ఆదరించినటువంటి నా ప్రజలకి కంపల్సరీ న్యాయం చేస్తానండి. ఏంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇదైతే నేను అనుకున్న దాంట్లో అసలు లేదా? ఓకే, అసలు ఏంటిది? నేను యాక్చువల్గా మిమ్మల్ని ఓన్లీ యాక్ట్రెస్ లాగానే అదే ఆలోచించి దాని ప్రకారం వెళ్దాం అనుకుంటే, మీరైతే లేదు నాలో ఇది కూడా ఉంది అన్నట్టు మీరు తీసుకొని వచ్చారు. అన్నీ ఉంటేనే కదా మనిషి. అంటే ప్రాపర్ ఎక్కడండి మీది? నెల్లూరు అండి. నెల్లూరు. ఓకే, నెల్లూరులో ఏమంటారో తెలుసా?
ఏమంటారు, నెల్లూరు నిర్జాలను అంటారు, అంతే కదా. అంతే కదా. ఆ. మీరింత స్ట్రైట్ ఫార్వర్డ్గా డేరింగ్గా డాషింగ్గా ఉండడానికి సో అక్కడి నుంచి వచ్చిన సోర్స్ అనుకోవచ్చా? సోర్సు అని అంటే ఒక్కొక్కరిని చూసి ఇదవుతుంది కదా. ఇప్పుడు నా వెనకాతలు ఏం లేకపోయినా ద పవర్ ఆఫ్ వచ్చేసి మా హస్బెండ్ అండి. ఓకే. నాకు నా ఫ్యామిలీ, నా హస్బెండ్, ఇంక వేరే ఎవరు లేరు. అట్లా అని చెప్పి డబ్బు కూడా లేదు. మేము మిడిల్ క్లాస్ అంతే. మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎంక్వైరీ ఎందుకండి, మేము ఆల్రెడీ సో మీ యొక్క ప్రొఫైల్ అనేది చూస్తూ ఉంటేనే దాన్ని బట్టి అర్థమైపోతూ ఉంటుంది. వేల కోట్ల ఆస్తులు ఏం లేవు, లక్షల కోట్లు ఏం లేవు. సో ధైర్యం ఉంది, గుండెల నిండు ధైర్యం అయితే ఉంది. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు దోవంతా గుంతలు, కను చీకటి, చేతిలో లైట్ అన్నట్టు ఇవన్నీ డబ్బులు, ఆస్తులు, అంతస్తులు లేకపోయినా మాట్లాడడానికి ధైర్యం ఉంది. ఓకే. సపోర్ట్ ఇచ్చే నా భర్త ఉన్నాడు, నా ఫ్యామిలీ ఉంది. అంతకు మించి ఏం కావాలి? మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఫార్మర్ అండి, వ్యవసాయం. ఎక్కడండి? నెల్లూరులోనే. నెల్లూరేనా? అక్కడేనా? సో ఒకవేళ మూవీ ఏదైనా షూటింగ్స్ ఉన్నాయంటే ఎట్లా వచ్చి వెళ్తూ ఉంటారు? వచ్చేసి ఇక్కడ వెళ్తూ ఉంటాను. ఇక్కడ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 మా హౌస్. నా హౌస్ కాదు, రెంటెడ్ హౌసే. సో మనం ఉన్న రోజులు మనదే కదా, అక్కడ ఉంటాం అనమాట. ఉండేసి ఎప్పుడైనా పిల్లల హాలిడేస్కి, దసరా హాలిడేస్కి అట్లా పిల్లలు కూడా వస్తూ ఉంటారు. వచ్చి నేను ఇక్కడ షూటింగ్స్ ఉంటే షూటింగ్ చేసుకుంటాను, లేదు ఖాళీగా ఉన్నానంటే వెళ్ళిపోతాను అనమాట. అంతే. ఇంటికి వెళ్ళి ఊరికెళ్ళి మా తోటలో పని చేసుకుంటాను. మల్లి చెట్లలో, మామిడి చెట్లలో పాదులు తీయడం, గడ్డి తీసుకోవడం, అట్లా ఖాళీ ఉండనండి. నా పని నేను చేసుకుంటాను. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా. సో ఇది కలర్ ఇండస్ట్రీ అనేది కళల ప్రపంచం. మనకు రావచ్చు, రాకపోవచ్చు. ఈరోజు బాగా వస్తాయి అనుకోవడానికి లేదు, అట్లా అని చెప్పేసి రావు అనుకోవడానికి కూడా లేదు. నాకు టాలెంట్ ఉంది. సో ఏదో కొద్దో గొప్ప కొంచెం బాగానే ఉంటాను, మరీ అంత కాకపోయినా కొంచెం బాగానే ఉంటాను. సో వస్తాయని ఒక ఆకాంక్ష, రాకపోయినా పర్లేదు, 10 బర్రెలు పెట్టుకొని మంచిగా వ్యవసాయం చేసుకుంటాను, ఇబ్బంది ఏమి లేదు. బతకడానికి ఎంత అండి, చిన్న కడుపుకి ఇంత అన్నం సరిపోతుంది కదా. నాకు పెద్ద ఆశలేం, కోరికలేం లేవు. ఓకే. సరే, ఆశలు లేవు, కోరికలు లేవు, ఏమీ లేవు, ఎలా అయినా బతికేస్తాను అని చెప్పేసి నన్ను మీరు అంటున్నారు. ఓకే. కాకపోతే గుండెల నిండా ధైర్యం ఉంది. సో ఒక 10 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీ వరకే, సో పొలిటికల్ది పక్కన పెడదాం. సో ఇండస్ట్రీ పరంగా మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు? నేను ఫస్ట్ ఈ ఇండస్ట్రీకి అనుకోకుండా వచ్చాను. ఏదో అయిదా అని చెప్పేసి రాలేదు, అనుకోకుండా వచ్చాను. కాబట్టి నా గమ్యం కూడా ఏదో ప్లాన్ చేసే ఉంటాడని అనుకుంటున్నా. భగవంతుడే తీసుకొచ్చాడు, లేకపోతే నాకు ఇష్టమయ్యి నేనేం వెతుక్కుంటూ రాలేదన్నమాట. భగవంతుడు ఒక దారి చూపించాడు, ఆయనే ఏదో పెద్ద ప్లానే చేసుంటాడని నేను అనుకుంటున్నా. భగవంతుడు నమ్ముతానండి, నా వెనకతలు ఎప్పుడు వెంకటేశ్వర స్వామి ఉంటాడు. సో ఆయన నమ్ముకుంటా నేను. ఏ టైంకి ఏది జరగాలో అంతా దయవిచ్చారు. ఓకే. సో తర్వాత ఏం జరుగుతుందో ఏం అవసరం లేదు, కానీ ఐఎమ్ గోయింగ్ విత్ ఎ ఫ్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుందో ఆలోచిస్తా. లాంగ్ రన్ ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. ఏమో సునామీలు వస్తే మనం అందరం ఎట్టిపోతాము, ఎవరికి తెలుసు. ఎందుకంటే సునామీలు తీసుకొని వస్తారు, ఆల్రెడీ డిసెంబర్ దాటేసాము. డిసెంబర్ దాటేసినా ఎప్పుడు అంటే ప్రకృతిని చాలా ఇది చేస్తున్నారు కదా, అందరూ నాశనం చేస్తున్నారు. అట్లాంటప్పుడు ప్రకృతి కూడా మన మీద ఆగ్రహించడం తప్పేం కాదని నేను అనుకుంటా. మనకు చక్కగా ఉంటే ప్రకృతి కూడా చక్కగా ఉంటుంది. ఎక్కడ చక్కగా పెడుతున్నారు? ఓకే. ఇప్పుడు ఈ పాయింట్ మీద నేను ఒకటి అడుగుతాను. సో ఇప్పుడు చెప్పిన పాయింట్ అనేది, సో ఒక రీల్ చేసి పెట్టారనుకోండి, దానికి ఎన్ని లైకులు వస్తాయి? అండ్ మీరు నార్మల్గా చేసే ఒక సాంగ్ తీసుకొని అట్లా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో నీట్గా చేసి అట్లా పెట్టారనుకో, దేనికి ఎక్కువ లైకులు వస్తాయి? నేను మాట్లాడే ప్రతి ఒక్కదానికి లైకులు వస్తాయండి. కాకపోతే ఆ 2 దాలలో నేను చెప్పేది, ఆ 2 దాలలో ఎక్కువ దేనికి వస్తుంది? ఇప్పుడు ప్రకృతి గురించి మాట్లాడాను కదా, దానికి ఎక్కువ లైకులు వస్తాయి. నమ్మమ్మా? నిజంగా నమ్మం. నిజంగా అంటే నమ్మం. ఓకే. సో మీరు వెళ్ళిన తర్వాత దీని గురించి మాట్లాడండి. ఓకే. మా వాళ్ళు ఈ ఒక సాంగ్ పెట్టి ఎక్స్ప్రెషన్స్ ఇస్తే ఎలా ఆదరిస్తారో, ఏదైనా ఒక పర్యావరణం గురించి చెప్పినప్పుడు కూడా నన్ను అంతే ఆదరిస్తారండి. అంటే పర్టికులర్గా మీ యొక్క అకౌంట్ని చూసి సో ఇలా ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి కామెంట్లు పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు రెడీగా ఉంటారంటారు. అది రెడీగా ఉంటారు, నేను ఏం పెడతానో చూస్తూ ఉంటారు. సార్ వాళ్ళందరూ ఫాలోవర్సే కదా, ఫాలో అయితేనే కదా నా వీడియోస్ వస్తాయి, లేకపోతే రావు కదా. ఓకే. అట్లా ఇన్ని వీడియోస్ చేస్తూ ఉన్నారు. సో వీడియోస్ చేస్తున్న టైంలలో సో మనల్ని పొగిడే వాళ్ళు ఎంతమంది ఉంటారో, మనల్ని తిట్టే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. ఆ ఒక నెగిటివ్ కామెంట్స్ అనేది వచ్చినప్పుడు హౌ యూ విల్ రియాక్ట్? నేనే రియాక్ట్ అవ్వనండి. ఎందుకు రియాక్ట్ అవ్వాలి? చేసేవాడికి నీకు సిగ్గులేనప్పుడు నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి? నేను మంచి మాట్లాడినా నువ్వు అదేగా కామెంట్ పెట్టినప్పుడు
నా తప్పే ఉంటుంది, నేను చెడుగా ఏమైనా బిహేవ్ చేసి నేను ఏదైనా బట్టలు ఎప్ప తీసుకొని వీడియో చేసి నీకు అప్లోడ్ చేసినప్పుడు నువ్వు దానికి కామెంట్ పెడితే నేను యాక్సెప్ట్ చేస్తా. నువ్వు ఏం లేకుండా ఉన్నప్పుడు నువ్వు కదా సిగ్గుపడాలి, నాకేంటి భయం, నేను ఎందుకు సిగ్గుపడతాను? నిన్ను పెంచి పెద్ద చేసిన నీ తల్లిదండ్రులకి సపోజ్ లేడీస్ తీసుకుంటే నీ తల్లికి ఏ అయితే అవయవాలు ఉంటాయో సేమ్ నాకు కూడా అదే ఉన్నాయి. నువ్వు ఎక్కడైతే గర్భం నుంచి చీల్చుకొని బయటకు వచ్చావో అదే పాటు గురించి నువ్వు అసభ్యకరంగా వేరే ఆడపిల్లని అంటున్నావు అని అంటే అంతకైనా దుర్మార్గం ఇంకోటి ఉందా? అంతకైనా నీచమైన మెంటాలిటీ ఇంకోటి ఉంటుందా? ఎక్కడో ఇలాంటి కామెంట్స్ బాగా మిమ్మల్ని హట్ చేసాయనిపిస్తుంది. ఎందుకంటే మీ మాటల్లో ఎక్కువగా అంటే ఈ పర్టికులర్ గా దీని గురించి మాట్లాడేటప్పుడు పదును అనేది ఎక్కువగా ఉంది. అవును, మరి అంతే కదా. ఇప్పుడు సొసైటీ మారాలి అంటే పదునుగా ఒక మాట చెప్పాలి కదా. ఎందుకు అలా కామెంట్ చేస్తావు? ఇప్పుడు నేను రాజకీయం గురించి మాట్లాడాను, నేను ఇప్పుడు ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. రఘువరన్ బీటెక్ లో ఒక డైలాగ్ ఉంది, పెద్ద డైలాగ్, లెంతీ డైలాగ్ ఉంది. నా వర్షంలో నేను ఏదో డైలాగులు నేర్చుకుని అక్కడ పెట్టాను, దానికి కూడా బండ బూతులు తిట్టి ఎంత బండ బూతులు కామెంట్లు తిట్టారు. కాదు, హ్యాపీగా మీరు మూవీస్ ఇలా అన్నీ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మధ్యలో పొలిటికల్ దాని గురించి అవసరమా అండి? అది నాకు చాలా అవసరం అండి. ఎందుకంటే అంతగా అది అంతే కదా. ఇప్పుడు స్వతంత్ర సమరంలో ఇప్పుడు మీరున్నారు, స్వతంత్ర సమరం అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, కానీ ఒకటి నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి కదా. అంటే ఇది ఒక్కటి నేను అడుగుతాను, అడగండి. ఏంటంటే అరే మనకంటూ ఒక ఫేమ్ కావాలి, సో ఏదో ఒకటి ఒక పాయింట్ అనేది లాగి మనం కూడా ఒక ఫేమ్ అనేది అవ్వాలంటే దిస్ ఈస్ ద మీడియం అని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఇది నేను అనొచ్చు. సో దాని గురించి మీరేమంటారు? చాలా మంది అడుగుతారు, నీకు పాలిటిక్స్ ఎందుకు అని. ఇప్పుడు కడుపులో నుంచి బిడ్డ బయటకు వచ్చేటప్పుడు తల్లి అనుకుంటుందా వీడు పలానోడు అవుతాడని చెప్పి కంటుందా? లేదు కదా, బిడ్డను కంటుంది. వాడు పెద్ద అయిన తర్వాత వాడు ఏం అవ్వాలో వాడు అవుతాడు. ఇప్పుడు అందరు నీకు పాలిటిక్స్ ఎందుకు అని అంటే, ఇప్పుడు సపోజ్ జవాన్లు తీసుకుందాం, బార్డర్లు ఎవరైతే కాపలా కాస్తున్నారో, ఇప్పుడు మీకు కొడుకు పుట్టాడు అనుకో, మీ కొడుకుని మీరు వాడికి ఇష్టం లేకపోయినా పంపించగలుగుతారా? దానికి ఆ ప్యాషన్ ఉంటేనే, అతను ఇష్టం ఉంటేనే పంపిస్తారు. కొందరు ఏంటంటే నా బిడ్డలు కాదు పక్కింటి బిడ్డ వెళ్తే బాగుండని అనుకుంటారు. సో అక్కడ ఉండి ఇది చేయాలంటే ఏ టైం ఎలా జరుగుతుందో తెలియదు కాబట్టి ఇది అక్కడ ప్రాణాలు కూడా పరిస్థితి వస్తుంది కాబట్టి అలా అనుకుంటారు. కానీ ఇప్పుడు అలా అందరూ అనుకొని ఉంటే ఈరోజు జవాన్లు ఉండేవాళ్ళ కాదు కదా. సో ఏదైనా ఒక పొలిటికల్గా ఉండి ప్రజల తరపున మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా. నాకు ఇది అనిపించింది. మరి అది భగవంతుడు ఇచ్చాడో ఎవరిచ్చాడో నాకు తెలీదు. కానీ ఏదైనా నేను అభిమానించే నాయకుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. వాళ్ళు ఎవరైనా సరే నాకు బాబు గారన్నా బాగా అభిమానం, పవన్ కళ్యాణ్ గారన్నా బాగా అభిమానం. రేపు వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినా అడిగే, నేను ఆల్రెడీ మొన్న తిరుపతి జరిగినప్పుడు మీరు నా వీడియో చూసే ఉంటారు, లైవ్లో పెట్టి మాట్లాడాను. అసలు ఎంత మాట్లాడానంటే నాకే తెలియదు అసలు నిజంగా నేనైనా మాట్లాడిందని. అభిమానం పక్కన పెట్టాలి, అభిమానం ఉంటుంది. మనం ఒక అందలం ఎక్కించినప్పుడు, ఒక పట్టం కట్టి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎవరి గురించి పాటుపడాలి? ప్రజల గురించి పాటుపడాలి. లేదు మా పార్టీకి మేము ఉంటాము, మేము దేవుణ్ణి చూడాలి అని అంటే సపరేట్గా వీళ్ళకి ఏంటి వెనక ఎతల ఎవరుంటారు? గన్ మ్యాన్లు వీళ్ళందరూ ఉన్నారు అని అంటే ప్రజలకు ఎవరు గన్ మ్యాన్స్ వస్తారు? ఎవరిస్తారు? ఆ విధంగా మాట్లాడారు. అవన్నీ నాకు భావాలు ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఆ భావాలు ఏమి లేవు, 2 రీల్స్ చేసుకుంటానే హ్యాపీగా నాకు ఫాలోవర్స్ వస్తున్నారు, ఏదైనా 4 మాటలు మాట్లాడేస్తాను అని అనుకుంటే నేను హ్యాపీగా బ్రతకొచ్చు. కానీ నాకు ఎందుకు అట్లా అనిపించట్లా, నా మైండ్లో ఏదో రన్ అవుతుంది. అది మాట్లాడమని చెప్తున్నారు నాకు, ఎవరో చెప్పట్లా, నాకు లోపల చెప్తుంది. ఎందుకు మాట్లాడకూడదు, నేను ఎందుకు వాయిస్ రేస్ చేయకూడదు? ఓటేసే హక్కు నాకు ఉంది కదా, ఎందుకు మాట్లాడకూడదు? మీకు పాలిటిక్స్ ఎందుకు అంటారు, ఎందుకు మాట్లాడకూడదు? ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కదా, పాలిటిక్స్ మీకు ఎందుకండి అని అన్నారు. నేను ఎందుకు మాట్లాడకూడదని మీరు నాకు రీజన్ చెప్పండి. ఎందుకు మాట్లాడకూడదని కాదు, సో ఎందుకు ఇంట్రెస్ట్ అనేది నేను అడుగుతున్నాను. మీరు ఏమన్నా పాలిటిక్స్ ఎందుకని శుద్ధంగా రీల్స్ చేసుకోవచ్చు కదా అన్నారు. ఇప్పుడు హ్యాపీగా ఒక మూవీ ఇండస్ట్రీ సైడ్ ఇట్లా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, లేదు నాలో ఒకరు ఉన్నారు సో వాళ్ళు మాట్లాడిస్తున్నారు అని అన్నప్పుడు దట్స్ యువర్ ఇంట్రెస్ట్. సో అట్లాంటప్పుడు ఎవరు అడగడానికి లేదు. ఏంటంటే మనం ఉండేది భారతదేశంలో వాక్ స్వాతంత్రం అనేది కూడా ఉంది. అట్లాంటప్పుడు మీకు అది ఇంట్రెస్ట్ కాదే. నాకు ఒకటి అనిపించేది ఏంటంటే, మెయిన్గా మీరు సో ఒక పార్టీలో ఏమన్నా ఉన్నారా ఇప్పుడు? లేదండి, పార్టీలో అయితే ఏం లేరు. సో పార్టీలో లేరు కాబట్టి ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు. సో ప్రజల్లో ఒకరిలాగా మాట్లాడుతున్నాను, ప్రజల్లో ఒకరిలా మాట్లాడుతున్నారు. తొందరలో ఏదో ఒక పార్టీ కండువా కప్పుకోబోతున్నారని, అంటే లైక్ స్పోక్స్ పర్సన్ గా కూడా ఒక 10 years తర్వాత చూస్తామేమో అన్నట్టు మీ యొక్క జర్నీ అనేది ఆ వైపు అనిపిస్తూ ఉంది. అవునండి, అంటే రావచ్చేమో, దాన్ని మనకు తెలియదు. నేను ఈ పాయింట్ 10 years లో మిమ్మల్ని మేము ఇండస్ట్రీలో ఎక్కడ చూడొచ్చు అని అనుకుంటే బదులు మిమ్మల్ని ఎక్కడ చూస్తే బాగుంటుంది అనే దానికి ఇదే అనిపిస్తుంది. అవునా? ఓకే, మేబీ అది రాతలు రాసి పెట్టుంటే వస్తుందేమో, తెలియదు కదా. మీ యొక్క జర్నీ అలాగే ఉంది కదా.
తెలియట్లేదండి నాకు. లేదు 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 మీరు చెప్పాలి సీత గారు. ఏంటంటే మీరు అంటే మీ మాటలు కానీ, సో మీరు చెప్పే సమాధానం కానీ కంప్లీట్గా ఇటువైపే ఉంది. ఓకే. నేను మీతో కూర్చొని ఇంటర్వ్యూకి ఒక పర్సెప్షన్లో వస్తే మీరు నా పర్సెప్షన్ కంప్లీట్ చేంజ్ చేసేసారు. ఓకే. సో ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? అంటే రాజకీయం వైపు అడుగులు వేయాలని ఉందా లేదా? అంటే నేను తెలియకుండా దీంట్లోకి అడుగు పెట్టాను. ఇప్పుడు తెలిసిన తర్వాత ఏదైతే అది అవుతుంది. వెనక్కి నేను గివప్ అవ్వను, తీసుకోను. వెనక్కి వచ్చే అలవాటు నాకు లేదు. అది ఏదైనా సరే తాడో పేడో అంటారు కదా, చావైనా బ్రతికైనా ఒక అడుగు వేసాను కాబట్టి ఇంక అలాగే ముందు అడుగు వేస్తాను. నా వెనక నాకు ఎవరైనా సపోర్ట్ వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, నేను ఎవరినైనా విమర్శిస్తానండి. అది అభిమానించే వాళ్ళు కాదు, అభిమానించని వాళ్ళు కాదు, ఎవరినైనా మాట్లాడతాను. రేపు ఒకవేళ నన్ను మెచ్చి నిస్వార్థంగా నన్ను మెచ్చి ఈ అమ్మాయి బాగా మాట్లాడుతుంది, ఈ అమ్మాయి ఉంటే బాగుంటుంది అని ఎవరైనా నాకు చెయ్యి ఇస్తే గనక నా వాయిస్ని ఇంకా బాగా పెద్దగా వినిపించడానికి ట్రై చేస్తాను. కానీ ఎవరైనా కానీ మిమ్మల్ని తిట్టేవాళ్ళు, సో వాళ్ళ కామెంట్స్ రూపంలో చేసిన వాళ్ళు మేము అంటే ఆల్రెడీ మన మాటల ద్వారా వచ్చేసింది. కాకపోతే సో డైరెక్ట్ ఎవరైనా కానీ మీ మీద దాడి కానీ, సో మిమ్మల్ని డైరెక్ట్గా తిట్టడం కానీ ఇలా జరిగిందా? డైరెక్ట్గా ఎవరు తిట్టలేదు. ఒకసారి ఫోన్ కాల్ వచ్చింది, ఒక ఫోన్ కాల్. అది వెంకటగిరి, నెల్లూరు దగ్గర వెంకటగిరి ఆ ప్రాంతం నుంచి వచ్చింది. అయితే వాళ్ళు అన్నారు, మీరు పిల్లల గురించి అదే అప్పుడు మర్డర్లు రేపులు అవి జరుగుతున్నాయని చెప్పేసి ఒకటి టీడీపీ వచ్చినాకనే, ఇప్పుడు నీ కూతురు ఎక్కడ చదువుతుందో మాకు తెలుసు, తను కూడా తీసుకెళ్ళి ఏమన్నా చేస్తే నువ్వు చెప్పగలుగుతావా, మీ వాళ్ళు వస్తారా, మీ అన్నయ్య ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వస్తారా, మీ బాబు గారు వస్తారా అని చెప్పేసి అడిగారు. నేను దానికి సమాధానం చెప్పాను. ఓహో ఇట్లా వచ్చావా, సరే నా కూతుర్ని ఏదో చేస్తావు అని నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు ఆ మాట చెప్పడం వల్ల భయపడిపోయి అయ్యో నేను ఇంక మాట్లాడను అని అంటాను అనుకున్నావేమో, అదంతా ఏం కాదు. నిజంగా నా బిడ్డ తలరాత్రలో జరిగి ఉంటే దాన్ని ఎవరు ఆపలేరు. నేను మాట్లాడినంత మాత్రానే విధిరాతను ఎవరు మార్చలేరుగా. ఇప్పుడు ఎవరి చేతులు ఎవరి ప్రాణం పోతుంది అనేది దైవచ్చ చెప్పలేం కదా అది. సో నిజంగా ఆ విధంగా జరిగి ఉంటే దానికి నేనేం చేస్తాను చెప్పండి. నేను మాట్లాడినా అవుతుంది, మాట్లాడకపోయినా అవుతుంది. ఓకే. సో తొందరలో మిమ్మల్ని అంటే మీకు ఎమ్మెల్యే ఇష్టమా, ఎంపీ ఇష్టమా? నాకు అవి ఏది వస్తుందో తెలియదండి. అంటే రావడం మాత్రం పక్కా అని కూడా నేను ఎలా చెప్తానండి. అంటే ఏది వస్తుందో తెలియదు అన్నప్పుడు ఏదో ఒకటి వస్తుందని అనుకోవచ్చు కదా. అంటే ఏదో ఒకటి వస్తుంది అని అంటే మనము ప్రజల పక్షాన మాట్లాడుతున్నప్పుడు ప్రజలకి ఏదో చేయాలని ఒక బలమైన సంకల్పం మనకు ఉన్నప్పుడు అది ఎలా వరుస్తుందో మనం చెప్పలేం కదా. ఎమ్మెల్యేగా వరుస్తుందో, ఎమ్మెల్సీగా వరుస్తుందో, ఎంపీగా వరుస్తుందో మనం చెప్పలేం కదా. అండ్ దట్ మనం అంతగా అనుకోవడానికి మన వెనకాతల వేల కోట్లు లేవు కదా. నేను ఒక 10 కోట్లు పడేసి అవ్వతాను, నాకు ఎందుకు లేదు డబ్బు ఉంది వెనకాతల అని చెప్పేసి అనుకునే ఒక ఇది ఉంటుంది. బట్ అది కూడా లేదు. ఒక సామాన్యమైనటువంటి నేను ఒక ఆడపిల్లని, ఒక మంచి వైఫ్ని, 3 బిడ్డలకు తల్లిని, ఇట్లా ఉన్న ఒక మిడిల్ క్లాస్ చెందిన అయినటువంటి అమ్మాయిని, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏది లేదు, అట్లాంటి ఉన్న నేను ఎలా అవుతాను ఎమ్మెల్యే, ఎంపీ ఎలా అవుతాను? ఒకటి చెప్పనా అండి, నిస్వార్థంగా ఎవరైనా అవకాశం ఇస్తే తప్పితే. ఏంటంటే 1000 కోట్లు ఇట్లా అని చెప్పేసి మీరు అంటున్నారు. సో కాకపోతే అంతకంటే అంతకు 1000 రెట్లు బలమైనది, సో ఆ ధైర్యం అనేది మీ దగ్గర ఉంది. అవును. సో అదొక్కటి చాలండి ప్రపంచాన్ని జయించడానికి. నా తత్వం ఏంటి అని అంటే, నోటుకు ఓటు తీసుకుని ఓట్లు వేయించుకునే రకం నేను కాదు. ఒకవేళ రేపు నిజంగా నన్ను నమ్మి ఆత్మకూరు నియోజకవర్గంలో ఒకవేళ రేపు 10 ఏళ్ల తర్వాత అయినా కానీ నిలబడే కెపాసిటీ, హక్కు నాకు ఇచ్చారు, ఒక టికెట్ ఏదైనా ఇచ్చారు అని అంటే నేను ₹1 కూడా ఇవ్వను. నా దగ్గర లేవు, నేను ఇయ్యను. మీకు మీ భవిష్యత్తు బాగుండాలి, మీకు అనుకున్నట్టు జరగాలి అని అంటే ఓటేసి గెలిపించిన ఇది మాత్రం చెప్పగలుగుతాను. కానీ లేదు నా దగ్గర ఇన్ని కోట్లునే పంచుతాను, ఓటుకి నోట్ అనేది నా మైండ్లో సెట్ ఎప్పటి నుంచో. ఎందుకు తీసుకోవాలి డబ్బులు? ఇప్పటి వరకు నాకు ఓటు వచ్చినప్పటి నుంచి నేను 1 పైసా కూడా తీసుకోలేదు, అలా తీసుకుని ఓటేయలేదు. అలా తీసుకున్నప్పుడు నువ్వు అడిగే ఇదిని కోల్పోతావు కదా. ఇప్పుడు నేనున్నానండి, ఎమ్మెల్యే అయ్యాను, నీకు ఒక 10,000 ఇచ్చాను, ఓటుకి 5,000 ఇచ్చాను అనుకో, మీ ఇంట్లో 2 ఓట్లు పడ్డాయి నాకు, నువ్వు నా దగ్గరకు వచ్చి అడిగే హక్కును కోల్పోతావు కదా. ఎవరైనా అంతే కదా. ప్రజలకి నేను ఈ మీడియా ద్వారా ప్రజలకు చెప్తున్నా, ప్లీజ్ దయచేసి నోటుకు ఓటు తీసుకుంటే మీకు ఏవైతే కావాలో, ఏవైతే రావాలో అవన్నీ మీరు కోల్పోతారు. దయచేసి నోటుకు ఓటు తీసుకోకండి. ఒక ఇచ్చినా కూడా మాకు వద్దని చెప్పండి. నైస్ అండి. ఏంటంటే ఒక సైడ్ ఆఫ్ యాంగిల్లో మిమ్మల్ని మీ గురించి తెలుసుకుందామని అనుకున్నా కానీ, సో మరొక డైవర్షన్లో వెళ్ళిపోయి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి అగైన్ వి కేమ్ బ్యాక్. ఓకే, నైస్. అండ్ కాకపోతే ఫైనల్గా ఇంట్లో డామినేషన్ మీరా, మీ హస్బెండా? మా హస్బెండ్ అండి. నా డామినేషన్ ఏమి ఉండదు. నాకు నేను ఈరోజు నిజం సీరియస్గా చెప్తున్నాను, ఈరోజు ఇలా మాట్లాడడానికి కారణం ఎక్కడో మట్టిలో మాణిక్యం.
నిజంగా వాస్తవం చెప్పాలంటే ఎక్కడో పల్లెటూరులో చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మా నాన్న వచ్చేసి ఫార్మరు, ఏదో 2 బర్రెలు గొర్రెలు ఇవన్నీ ఉంటాయి కదా, కోళ్ళు కుక్క పిల్లలు ఇవన్నీ. అట్లా ఉన్నటువంటి వ్యక్తిని నా భర్త నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ మాది. ఎన్ని ఇయర్స్ అండి? అరౌండ్ 16 అది కంప్లీట్గా 16 16 సంవత్సరాలు. మాకు ఎలాంటి చిన్న ఇది కూడా లేదు. స్టార్టింగ్ ఎక్కడ ఎంతకు? చదువుకునేటప్పుడేనండి, నేను 8th క్లాస్లో అప్పుడు చూసాడంట మా వారు. ఓకే. ఆయన ఇంతకు అప్పుడు ఆ ఏ క్లాస్ అసలు? ఆయన అప్పుడు డిగ్రీ ఏమో అనుకుంటా, ఆహా, ఓకే. డిగ్రీ. అయితే అప్పుడు చూశారు, చూసి చేసుకొని ఈరోజు నేను ఇలా ఇంత అందరి ముందర నేను మాట్లాడడానికి, నా వాయిస్ ఈరోజు ముఖ్యమంత్రులు అందరూ వినడానికి రీజను నా భర్త ఇచ్చినటువంటి ఒక ఇది ఉంటుంది కదా, ఆయన చెప్పబట్టి ఈరోజు మాట్లాడుతున్నాను. ఇది నేను మాట్లాడడం లేదు, నా భర్త నాకు ఇచ్చినటువంటి గౌరవం, ఆయన నాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ. అంటే మీ లవ్ స్టోరీలో అంటే సిమోలు, చేజింగ్లు, కత్తులు తిప్పడాలు అట్లేం లేదండి. ఏం లేవా? సింపుల్ గా అయిపోయిందా? మా ఇంట్లో మా మామయ్య గారితో నేను ఆ పిల్లనే చేసుకుంటాను, నాకు ఆ అమ్మాయే కావాలని చెప్పేసి మా వారు అడగడం గట్టిగా నిలబడ్డాడు కాబట్టి పేరెంట్స్ కూడా అర్థం చేసుకొని ఒక్కగానొక్క కొడుకు కదా, సరేలే ఏమి ఆస్తులు కూడగట్టుకొని పోతాం, ఎప్పటికైనా ఏమి ఎత్తుకుపోయేది ఏం లేదు కదా, సరే వాడికి ఇచ్చిన అమ్మాయిని చేస్తే వాడు హ్యాపీగా ఉంటాడు కదా అని చెప్పేసి మా అత్త మా మామయ్య మా ఇంటికి వచ్చిన మా అమ్మ నాన్న అడగడం జరిగింది. సో అప్పుడు అందరి సమక్షంలో, పెద్దల సమక్షంలో లవ్ అండ్ అరేంజ్డ్గా చాలా హ్యాపీగా అందరు ఘనంగా మ్యారేజ్ చేశారు. సో ఇప్పటి వరకు కూడా మా 16 సంవత్సరాలు అవుతుంది, మా ఇద్దరి మధ్య ఎలాంటి ఒక చిన్న ఇది కూడా రాబోదు. ఓకే, నైస్ అండి. మొత్తానికైతే పులి సీత గారంటే దిష్టి తగులుతుంది. గాండ్రించే పులి లాగా సో ఒక టాపిక్ గురించి బాగా గాండ్రించారు. సో నైస్ అండ్ చాలా మంచి ఫ్యామిలీ. సో ఇలాగే సో మీరు ఏదైతే అనుకుంటున్నారో పొలిటికల్ గా అంటే పొలిటికల్ అండ్ మూవీస్ గా అంటే మూవీస్, ఏదైనా కానీ అదేది కాకపోయినా పర్వాలేదు, అదేం కాకపోయినా అయ్యో పర్వాలేదు. చెప్పాను కదండి, అది కాకపోయినా వ్యవసాయం చేసుకుని బతుకుతాను. మాది ముందుగానే ఫార్మర్, పెళ్లికి చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చాను, నాకు ఇవన్నీ ఏం కొత్త కాదు. ఏదైతే ఉంది సో మీరు హ్యాపీగా ఉండాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, ఇంకా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాము. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.